స్వామియే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు మనం చిక్బళ్ళాపురం అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువై ఉన్నాము. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇప్పటి వరకు చిన్న దేవాలయం దగ్గర నుంచి దినదిన అభివృద్ధికి చెందుతూ ఈ అత్యంత అద్భుతమైన ఈ చుట్టుపక్కల ఏరియాలో కర్ణాటకలో నేను చూసి ఇంత మంచి దేవాలయం ఎక్కడ కనబడడం లేదు. అంత బాగా దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ ఆలయం అభివృద్ధికి ముఖ్యంగా వీరందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఆలోచించిన విధానం అత్యంత అద్భుతమైన విధానం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎంతోమంది పాదయాత్ర చేసుకుంటూ మరియు అలాగే సైకిల్ యాత్రలు చేసుకుంటూ కారుల్లో కానీ ఎవరు కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చినా కానీ ఇక్కడ విడిది తీసుకునేటట్టు అంటే విశ్రాంతి తీసుకునే విధంగా ఆనందంగా ఉండి ఒకరోజు కాదు 4 రోజులైనా ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో భక్తులు ఇచ్చిన విరాళాలని సేకరించి వారి ద్వారా ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అనుక్షణం ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడి ఆలయ కమిటీకి ఆలయ అభివృద్ధికి చేయబడుతూ వచ్చారు. వీరి ఆలయం ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుందని ఒక తయారు చేయడం కూడా తయారయ్యింది. ఇలాంటి ఇత్తడి తొడుగులు తయారు చేస్తూ వారు ఎంతో కష్టపడి చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆదిరామానాలతో ఎంతో ఆనందంగా చూస్తూ వారికి కావాల్సిన భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఏ దేవాలయానికైనా వెళ్ళినా కానీ ఆ ఆలయంలో బయట మనకి బాత్రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా రూపాయి పే చేయించుకున్న తర్వాత కానీ ఎవరు కూడా ఎటువంటి సహకారాలు ఇవ్వట్లేదు. అలాంటిది ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి పాదయాత్ర నుంచి సైకిల్ యాత్రకి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటూ యాత్రలు చేసుకుంటూ వచ్చిన వారందరూ కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకునే విధంగా అలాగే ఇక్కడ ఉండి ఒకరోజు విశ్రాంతి తీసుకున్న ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వారు చేసిన ఆనందకర విషయం ఏంటంటే ఒక దేవాలయం తరపు నుంచి మనం చూసుకుంటే 1-2 వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ ఉండే సదుపాయమే చాలా అతి కష్టం. అలాంటిది ఒక 80 గజాల్లో కింద పైన కూడా వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ స్నానాలు చేసేదానికి ఏర్పాటు చేయగలిగారు అంటే అది ఎంత దూరం ఆలోచన ఉంటుందో అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో ఒకేసారి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఒక 100 మంది కాదు 1000 మంది వచ్చినా కూడా ఉండి ఇక్కడ విడిది చేసుకుంటూ భోజనాలు చేసుకుని తినేటట్టు విధానంగా కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ వస్తున్నప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఎంతోమంది పాదయాత్రలో వచ్చిన అందరూ కూడా ఒకటేసారి విశ్రాంతి తీసుకోవడానికి ఎన్నో సదుపాయాలు కలిగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పాదయాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చిక్బళ్ళాపురం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఒక రోజు ఉండాలి అనే ఉద్దేశంతో వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తూ భోజన సదుపాయాలు మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వారికి మనం అందరూ కూడా విరాళాల రూపంలో ఈ దేవాలయానికి మరింత సహకరించగలిగితే కనుక ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయానికి ఇంకా దినదిన అభివృద్ధికి చెందడానికి విరాళాలు కూడా ఇవ్వగలిగితే కనుక ఎంతో బాగుంటుంది. కొన్ని దేవాలయాల్లో కొన్ని విరాళాలు తప్పుదారిలో పడతాయి కానీ ఇక్కడ ఇలాంటి దేవాలయాల్లో మనం ఇవ్వగలిగితే కనుక ఈ దేవాలయం మన దేవాలయం అనే నినాదంతో ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే వీరందరూ కూడా అయ్యప్ప సేవకి అయ్యప్ప భక్తులుగా మాత్రమే ఉండిపోయారు ఇప్పటిదాకా. అటువంటి వారి కోసం మనందరం కూడా కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధిలో మనం కూడా చేయగలిపితే బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప.